స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరొకసారి యొక్క 2026వ సంవత్సరములో ఆ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరమంతయు గడిచిన దినములన్నీ కూడా దేవుడు తన యొక్క కృపచేత మనందరినీ భద్రపరిచి కాపాడి మన జీవితములలో మరొక నూతన సంవత్సరం అనబడే దయాకిరీటమును ప్రభు అనుగ్రహించిన విధానం బట్టి దేవాతి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం అంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునగు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మా కొరకు, మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన విధానములో మమ్మను మా పరిచర్యను ప్రభు నడిపించలాగున మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకముగా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు వారిని వారి కుటుంబమును దీవించి వర్ధల చేయలాగున వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక సంవత్సరమును అనుగ్రహించి ఉన్నారు. ఈ విధముగా మన జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరము చూస్తున్నామంటే, సంవత్సరము దాటిపోయి మరొక నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించున్నామంటే అది మనక బలము, మన శక్తి, మన జ్ఞానము, మన ఆరోగ్యము, మనక ధనము ఏమి కాదు, కానీ కేవలము మన దేవాతి దేవుని యొక్క కృప మాత్రమే అందులో ఒక కారణమని మనమందరం కూడా గమనించి మన దేవుని ఎంతగానో మనము స్తుతించబద్ధులమై ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరములో మన జీవితములలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతములను, మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదములను, కృపలను, దీవెనలను అనుగ్రహించాలని మన ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. అయితే చూడండి, దేవుడు మన జీవితములలో అట్టి కార్యములు జరిగించాలంటే మనము కూడా మన జీవితములలో ఏమి జరిగించవలసినది అనేటువంటి విషయమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నాతో కలిసి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనము చదవలసిందిగా ప్రభు నామములో తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా నాతో కలిసి ఇటు వాక్యమును చదవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి లేఖన భాగమును మన వినికుడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామండి. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, సర్వోన్నతుడా, యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈ సమయంలో మేము చదివినటువంటి ఇటు లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మా అందరి యొక్క జీవితములలో మీరు చేసినటువంటి మహా అద్భుతాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, నీ మాటలను మేము ధ్యానించాలంటుండగా అట్టి మాటల చేత ప్రతి వారిని కూడా మీరు దర్శించండి, బలపరచండి, కృప దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో మనము చదివినటువంటి
యొక్క లేఖన భాగమును మనం గమనించినట్లయితే దేవుడు ప్రత్యేకముగా ఇశ్రాయేలు యొక్క ప్రవర్తనను గురించి ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుచూ ఉన్నాడు. వారి ప్రవర్తన మనం గమనించినట్లయితే వారు పాపము చేసిన వారు గాను, హేయ క్రియలను చేసిన వారు గాను, దేవుణ్ణి దుఃఖపెట్టిన వారు కాను, దుష్టాత్మలో ఉన్నవారు కాను. ఆ విధముగా ఉంటూ ఇదిగో మరి అనేకులు కూడా మరణించేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇదిగో ఆ యొక్క మరణము కొట్టివేయబడాలి అంటే, ఆ శిక్ష కొట్టివేయబడాలి అంటే, మీ జీవితములలో ఇంకా అద్భుత కార్యములు మీరు చూడాలి అంటే ఇదిగో ప్రాముఖ్యముగా మీరు తమ యొక్క అక్రమ క్రియలను లేక ఆ యొక్క దుష్ట క్రియలను లేక ఆ దుష్టత్వమును విడిచిపెట్టమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అట్టి క్రియలను మీరు విడిచిపెట్టాలంటే మీకు నూతన హృదయం వస్తేనే తప్ప, నూతన బుద్ధి మీలో పుడితేనే తప్ప మీరు ఆ యొక్క హేయ క్రియలను లేక దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టలేరు. కాబట్టి మీకు ప్రాముఖ్యముగా మరి యొక్క నూతన హృదయము మీకు రావలసిన్నది అని ప్రభువు వారితో స్పష్టంగా మాట్లాడుచూ ఉన్నాడు. ఆనాడు వారితో మాత్రమే కాదు కానీ ఈనాడు మనము కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఇశ్రాయేలుగా ఉన్నాము. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటూ ఉన్నాం. గత సంవత్సరం అంతా కూడా మన జీవితములలో అనేక మారులు దేవుణ్ణి మనము దుఃఖపెట్టిన వారము గాను, దుష్టత్వము కలిగిన వారము గాను, అక్రమ క్రియలను జరిగించిన వారముగా మనం ఉండవచ్చును అని వాక్యం సెలవుస్తుంది కదా. ఇదిగో మరి అప్పుడైతే దేవుడు చూచి చూడక ఉండెను, కానీ ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలసిస్తున్నదని దేవుని యొక్క భక్తుడు ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మరి గత కాలం వలె మరలా అదే స్థితిలో నింటూ ఉండగా దేవుడు నన్ను కాపాడుతాడులే అనేటువంటి భ్రమలో మనం ఉండకుండా ఎప్పటికప్పుడు మనము మార్పు చెందాలని, ఆ యొక్క పాత జీవితము రోత జీవితం మనలో ఉండకుండా ఒక నూతన జీవితమును మనం ప్రారంభించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క సంవత్సరములను కూడా మనము ఉత్సవాలే జరుపుకుంటూ ఉంటున్నాం, సంతోషిస్తా ఉన్న వాటిని బట్టి. అలంటే అది కేవలము శరీర సంబంధమైన సంతోషంగా మాత్రమే కాదు కానీ మన యొక్క ఆత్మీయ జీవితాలకు ఒక మేలుకొలుపుగాను మనము దేవుని యొక్క సన్నిధిలో ఇంకా పరిపూర్ణముగా మార్పు చెందవలసిస్తున్నదని మరి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ప్రభువారు అన్నారు కదా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, మరి మన జీవితములలో ఎటువంటి కార్యము చూడవలసిన ఉన్నప్పటికీ కూడా మన జీవితానికి ప్రాముఖ్యమైనది మన యొక్క హృదయము లేక మనస్సు అయి ఉన్నది. అట్టి హృదయము ఏ ఆలోచన చెప్తూ ఉంటుందో, ఎటువంటి తలంపు అయితే కలిగి ఉంటుందో, ఏ ఉద్దేశం అయితే కలిగి ఉంటుందో, ఏ ఆలోచన అయితే కలిగి ఉంటుందో ఆ యొక్క హృదయ ప్రకారముగానే మన శరీరం నడుస్తూ ఉంటుంది. కాబట్టి మన యొక్క శరీరం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇదిగో ప్రాముఖ్యంగా మన హృదయాలు మారి మనము నూతన పరచబడాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తేట తెల్లముగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ప్రతిసారి కూడా మనం యొక్క నూతన సంవత్సరం జరుపుకోవచ్చు, దీనిని బట్టి మనము మరి ఎందుకు సంతోషిస్తూ ఉన్నాము అని మనము ఆలోచన చేసినట్లయితే, మరి ఈ యొక్క లోకమును విడిచిన తర్వాత అనగా పరలోక రాజ్యములో మనము ప్రవేశించినట్లయితే అక్కడ ఎల్లప్పుడూ కూడా క్రొత్తదనము ఉంటుంది, ఒక నూతనత్వం ఉంటుంది. ఈ లోకముల వలె అక్కడ ఏడ్చుటయు, కన్నీరు విడుచుటయు, పండ్లు కొరుకుటయు, దుఃఖించుటయు, ఆకలి కొనుటయు, దప్పి కొనుటయు, మరి బాధపడుటయు ఉండవు. కాబట్టి అది స్పష్టమైనటువంటి నిజమైనటువంటి క్రొత్త ధర్మ. కాబట్టి ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలని,
ఆ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండాలని, అలాంటి అనుభవాన్ని మనము సంపాదించాలని, అనగా దేవుని యొక్క రాజ్యం కొరకు మనము సిద్ధపడాలి అనే విషయాన్ని ఈ యొక్క నూతన సంవత్సరములు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నవి. అందుకే పరిశుద్ధ గ్రంథము కూడా మనకి అనేక మారులు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ప్రత్యేకముగా మీ యొక్క హృదయములు మారి మీరు నూతన పరచవలసిస్తున్నది అని దేవుని యొక్క వాక్యములు మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఆయన వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు కదా. చూడండి, కీర్తన గ్రంథముల నుంచి 51వ కీర్తన 10వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అనే భక్తుడు కోరుకొనుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇక్కడ దావీదు యొక్క ఆశ ఏంటంటే, ఆయన అన్నాడు కదా, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, అనగా ఇదిగో ఒక క్రొత్త ధనము నాకు కావలసినది, నాకు స్థిరమైన మనస్సు కావలసినది. దేవాని సన్నిధిలో నన్ను స్థిరపరచము. ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఇదిగో ప్రభు ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ కూడా నీలో నేను స్థిరపరచబడినట్లుగా అట్టి హృదయమును నా మనస్సులో నూతనముగా పుట్టించము అని దేవుని యొక్క భక్తుడు కోరుకొనుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, అక్కడ మరి మన జీవితములలో మన యొక్క హృదయము ప్రాముఖ్యము కాబట్టి, ఆ హృదయము ఎలాంటి మాటల చేత నింపబడుతుందో దానిని బట్టి మన నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యం చేత నింపబడినట్లయితే అది నూతనముగా ఉంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, అందుకే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే 2వ కొరింథీ పత్రిక 16వ వచనం చదివినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అని అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినాను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. 17వ వచనం చదివినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, మరి ఎవరైతే క్రీస్తులో ఉంటుంటారో వాడు నూతన సృష్టి అని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకముల వలె అప్పుడప్పుడు క్రొత్తదనం రావడం కాదు కానీ, సంవత్సరానికి ఒకసారి క్రొత్తదనం రావడం కాదు కానీ, మరి కొన్ని ఏళ్ల తర్వాత, కొన్ని దినముల తర్వాత క్రొత్తదనం రావడం కాదు కానీ, క్రీస్తులో మనము నిత్యము ఎల్ల వేళల కూడా నూతన సృష్టి అని ఆయన వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అనగా మనము మరి క్రొత్తగా జన్మించిన వారముగా ఉన్నాము కాబట్టి మనక బ్రతుకు దినములన్నీ కూడా ఆ క్రొత్తగా జన్మించిన ఆ శిశువు వలె ఈ లోకములో మనము జీవించాలనే సంగతి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క మరి దేహం అయితే అది కృషించిపోతూ ఉండవచ్చున కానీ, ఆ దేహానికి ముడతలు పడవచ్చున కానీ, బాహ్యపరంగా అయితే మనము ఆ యొక్క నూతనత్వాన్ని కలిగి ఉండకపోవచ్చును కానీ, దేవుని యొక్క భక్తుడు రాస్తున్నాడు కదా, అదే కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, మరి మన యొక్క బాహ్య పురుషుడికి ఒకవేళ వయసు మళ్ళీపోతూ ఉండవచ్చును కానీ, మరి సంవత్సరంలో గడిచే కొలది మన దేహములో మార్పు రావచ్చు కానీ, మన యొక్క నడవడికలో మార్పు రావచ్చును కానీ, వాక్యం సెలవిస్తుంది కదా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు అనుదినము నూతన పరచబడుచున్నాడు. ఇప్పుడు మన యొక్క దేహపూర్వకంగా అయితే ఇదిగో నూతన సంవత్సరాన్ని కలిగి ఉన్నాము కానీ, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క అంతరంగ పురుషుడికైతే ఎల్లప్పుడూ కూడా నూతన పరచబడుచున్నాడు. ఎప్పుడు నూతన పరచబడుచున్నాడంటే
దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, లేక దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, అట్టి వాక్యం వినుచున్నప్పుడు, లేక ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు అలాంటి అనుభవం మన యొక్క అంతర్య పురుషుడు కలిగి ఉంటాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కాబట్టి చూడండి పిల్లారా, మరి యొక్క లోక సంబంధముగా మాత్రం కాదు కానీ మన యొక్క అంతర్య పురుషుడు అంతకంతకు బలపరచబడాలి అంటే, దినదినము నూతన పరచబడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడుతూ ఉండాలి, దేవుని సేవిస్తూ ఉండాలి, ఆయనను స్తుతిస్తూ ఉండాలి, ఆయన వాక్యదానం చేస్తూ ఉండాలి, ఆయన సంఘ సహవాసం ఎదుగుతూ ఉండాలి, ఇదిగో దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అనగా దేవుని సన్నిధిలో మనము ఎక్కువగా గడపవలసిన వారమై ఉన్నామని ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మన యొక్క హృదయము నూతనపరచబడతా ఉంటుందో అలాంటి వారిని దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడని, వారి జీవితంలో అద్భుతములు ప్రభు జరిగిస్తూ ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఇక్కడ దావీదు దేవుని యొక్క మందసమును తీసుకొని వస్తున్నటువంటి ఆ యొక్క సందర్భం మనం గమనించినట్లయితే ఆ మందసమును ఎలాగూ తీసుకొని వస్తున్నాడు అని మనం వాక్యం చదివినట్లయితే వాక్యం సెలవుస్తుంది కదా, ఆ యొక్క మందసం కొరకు ఆయన క్రొత్త బండిని లేక ఎద్దుల బండిని ఆయన మరి తీసుకొని వచ్చి దాని మీద మాత్రమే దేవుని యొక్క మందసమును తీసుకొని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇదిగో దేవుని యొక్క మరి మందసము శత్రులకు వారి యొద్ద పట్టబడినప్పుడు వారి యొక్క జీవితములలో ఆ మందసము ఉంటున్నది కానీ వారికి నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. వారు గడ్డలతో తెగుళ్లతో బాధపడచ్చు. ఇదిగో ఈ మందసం మనలా తీసుకొని వెళ్ళు, మనకి అక్కరలేదు, వారికి పంపించేద్దాం అన్నప్పుడు దావీదు కూడా దేవుని యొక్క మందసమును తీసుకొని వద్దాము, మన మధ్య దేవుని యొక్క మందసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక అనే ఉద్దేశంతో ఆ మందసమును ఆయన తీసుకొని వస్తున్నప్పుడు ఆ విధానం మనం గమనించినట్లయితే ఏ పాత బండి మీదో లేక మరి వేరే విధముగా కాదు కానీ ఆ మందసము కొరకట ఇక్కడ మనం గమనించినట్లయితే క్రొత్త బండిని తయారు చేయించి ఆ క్రొత్త బండి మీద ఎక్కించి వారు తీసుకొని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, ఆ మందసమును మోయాలంటే పాత బండిని వాడకూడదు. ఆ మందసము కొరకు ఇదిగో క్రొత్త దానిని మాత్రమే వాడవలస్తున్నది. ఆ మందసం అనగా దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు అవి అన్ని మనము క్రొత్తవి మాత్రమే వాడవలస్తున్నది. యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో మరి గాడిదను తోలుకురమ్ము అని తన యొక్క శిష్యులకు చెప్పినప్పుడు ఆ యొక్క గాడిద మీద ఎవరు ఎప్పుడు ఎక్కడని పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. అటువంటి గాడిద మీద మాత్రమే ప్రభువారు ఎక్కినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. ఆ ప్రకారంగానే ప్రియులారా, ఇదిగో మరి దేవుని యొక్క మనస్సు మోసుకొని రావాలంటే ఇదిగో పాత బండి కాదు కానీ క్రొత్త బండిని మాత్రమే వారు సిద్ధపరచి ఆ బండి మీద మందసం తీసుకొచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. చూడండి, ఆ ప్రకారముగానే మరి యొక్క మందసమును తీసుకొస్తున్న క్రమములో ఆ యొక్క బండి మరి ఒరిగి ఆ యొక్క మందసము పడిపోవచ్చున్న ఆ స్థితిలో రాజైనటువంటి ఉజ్జా ఆయన తన చేయి చాపగా మరి దేవుని యొక్క మందసమును పట్టుకొనగా అప్పటికప్పుడే మరి దేవుని యొక్క కోపము
ఆయన మీద రగులుకొని ఆ రాజైన ఉజ్జా మరి చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన అర్హుడుగా కనబడటం లేదు. అక్కడ ఆయన రాజే కావచ్చు, కానీ ఇదిగో తనలో పాపము కనబడుతూ ఉంది, దోషము కనబడుతుంది, పాత స్వభావం కనబడుతూ ఉంది. ఇదిగో కేవలము సేవకులు మాత్రమే ముట్టుకొనవలసి ఉన్నది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మనస్సము మోసుకొని రావాలంటే కేవలము క్రొత్త బండి మాత్రమే, అనగా ఎప్పుడు దేనికి వాడనటువంటి ఆ యొక్క మరి వాహనం ఆయన పని కొరకు కావలస్తున్నది. అట్లాగే మన యొక్క హృదయాల్లో ప్రభు నివాసము చేయాలంటే, ఇదిగో మనలో కూడా ప్రభు ఉండాలి అంటే, మనలోనికి ప్రభు రావాలి అంటే, ఆయన మనలోకి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితములలో అద్భుతములు, ఆశీర్వాదములు, ఆశ్చర్యములు, మహత్కార్యములు మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ ప్రభువు మన హృదయంలోకి రావాలంటే మన హృదయము పాత స్థితిలో ఉంటే ఆయన మనలోకి రాడు. కానీ ఎప్పుడైతే మన హృదయము మారి నూతన పరచబడి ఒక క్రొత్త హృదయాన్ని కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆత్మకు మన హృదయంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పాత స్వభావమును, పాత జీవితమును కలిగినటువంటి వారి యొక్క ఆ హృదయంలోనికి దేవుడు రానిరాడని ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లలు చూడండి, మరి యొక్క నూతన సంవత్సరములో దేవుని యొక్క అద్భుత కార్యములు, దేవుని యొక్క మేలులు, ఆయన యొక్క ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే, అటు కార్యములు చూడాలి అంటే మనకు ఆశ అయితే ఉంటుంది, కానీ మన హృదయం మారకపోతే ఆ యొక్క ఆశ నెరవేర్చబడదు. ఆ మందస్సమనగా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో పిల్లరా, మరి దేవుడు మన హృదయంలోకి రావాలంటే మనము మారి నూతన పరచబడినప్పుడు మాత్రమే ఆయన వస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనం చదివినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నాడు కదా, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు అంటూ ఉన్నాడు. కారణం ఏమనగా, ఇదిగో ఆ యొక్క పాపము లేకపోతేనే దేవునికి స్థానం ఉంటుంది మన యొక్క హృదయములో అనే విషయాన్ని మనము గమనించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఈ సంవత్సరములో ఇదిగో మరి దేవునికి మాత్రమే మన హృదయంలో చోటు ఉన్నట్లుగా మనము జీవిద్దాము అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుడు మన హృదయాల్లో ఉన్నట్లయితే, లేక మన జీవితాల్లో ఆయన ఉన్నట్లయితే, మన జీవితంలో దేవునికి మనము స్థానము లేక అవకాశం ఇచ్చినట్లయితే దేవుడు మన జీవితంలో నూతన కార్యములు జరిగిస్తూ ఉంటాడని ఆయన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. చూడండి, మరి ఇశ్రాయేలు ప్రజలు మనం గమనించినట్లయితే వారు ఐగుప్తు నుంచి కనాను దేశమునకు వెళ్ళే ఆ క్రమములో, మార్గములో, వారి జీవితములలో అనేక అద్భుతములు దేవుడు జరిగిస్తున్నాడు. కానీ మన్నా సైతం కూడా వారు భుజించున్నాడు. కానీ ఆ కనాను దేశపు మరి ఆహారము వారు తినప్పుడు అది వారు అన్నడు కూడా తినటువంటి ఆహారముగా లేక ఒక క్రొత్త ఆహారము వారు భుజించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి దయచేసి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 11-12 వచనాలను చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచున్నగా మన్నా మానిపోయేను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయేను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంట తినిరి. హల్లెలూయా. కనాను దేశపు పంట తినిరి అనగా ఇదిగో వారు క్రొత్త ఆహారమును భుజించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అట్లా ఇదిగో మన జీవితంలో కూడా ఒక క్రొత్త అనుభూతిని, ఒక నూతనటువంటి ఆ ఆశీర్వాదములను, ఒక క్రొత్త అనుభవాలను దేవుడు మనకు నేర్పించాలంటే, ఆ యొక్క మంచి అనుభవాలు మనకు నేర్పించాలంటే మనము దేవునికి స్థానం ఇవ్వవలసి ఉన్నది. ఆ కనాను అనగా
మరి దేవుని యొక్క రాజ్యమునకు గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఆ పరమకాణాని యొక్క ఇదిగో మరి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క అనుభవం మనకు కావాలి అంటే మనము కూడా ఇక్కడ నూతన హృదయాన్ని మనం కలిగి జీవించాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మనం చదివినట్లయితే ఆ దేవుని రాజ్యం గురించినటువంటి అనుభవం తెలియపరుస్తున్నాను కదా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని నుండి దిగవచ్చుట చూచి తిని. కాబట్టి పిల్లారా చూడండి, ఆ యొక్క పరలోకము గురించి అనగా ఆ నూతన యెరూషలేము గురించి ఎలాగైతే తెలియపరుస్తూ ఉన్నాడు, ఆ యొక్క అనుభూతిని మనము పొందాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క మన నూతన దర్శనము కావాలంటే, ఆ పరలోక రాజ్యపు అనుభూతి మనం పొందుకోవాలంటే మనము నూతన స్వభావము లేక నూతన మనస్సును మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అట్లాగా చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే మరి యొక్క పరలోక రాజ్యములో అక్కడ మరి జీవ జలముల నది ఒకటి కలదు. ఆ నది మరి దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనముతో నుండి ఆ పట్టణపు రాజ్య వీధి మధ్యను ప్రవహిస్తూ ఉంటుండగా అని వాక్యం సెలవుస్తుంది కదా. మరి అది ఆ నది ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలంటే ఇదిగో మన దేవునికి మన స్థానం ఇవ్వవలసిస్తున్నది. ఒక నూతన హృదయము మనం పొందుకుందామని, ఆ దేవుని రాజ్యం కొరకు మనము సిద్ధపడాలని, ఆ దేవుని రాజ్యం కొరకు మనము ఆయత్తపడచ్చు. మనం మాత్రమే కాక ఇంకా అనేకులను మనము సిద్ధపరిచరముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మరి ప్రాముఖ్యంగా మన జీవితానికి ఆ యొక్క హృదయము ప్రాముఖ్యమైనది. కాబట్టి హృదయము నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. కాబట్టి ఆ యొక్క హృదయమట మరి నూతనమైనటువంటి హృదయముగా మార్పు చెందాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా. అందుకే యెషయా గ్రంథము 43వ అధ్యాయములో చెప్తున్నాడు కదా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి నూతన కార్యములు మనము దేవుని సన్నిధిలో చూద్దాము గాక. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, ఇదిగో తండ్రి సమయంలో ఈ యొక్క మాటలు వినిన ప్రతి బిడ్డను కూడా ప్రభా దర్శించండి. తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ సంవత్సరంలో వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. వారి యొక్క హృదయవాంఛలన్నీ కూడా తీర్చండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.